ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇంకొక మంచి చక్కని ప్రోడక్ట్. దీన్ని హెర్బల్ టీ అని పెట్టాం పేరు. టీ అంటే అందరికీ అర్థమవుతుందని చెప్పాము కానీ, ఇది టీ అంత చవకైంది కాదు. టీ లాగా పనిచేసేది కాదండి. అనేక రకాలైన మిరకిల్స్ చేస్తుంది. ఇది హాఫ్ కిలో డబ్బా అండి. సీసా హాఫ్ కిలో అనమాట. ఇది సిరప్ అండి. ఈ సిరప్ ఏం చేయాలంటే ఒక్క చెంచా మీరు వేడి నీళ్ళలో కలుపుకోవచ్చు, చన్నీళ్ళలో కలుపుకోవచ్చు. లేదంటే సోడాలో కలుపుకుంటే థమ్సప్‌లో ఏమవుతుంది? మీ పిల్లలు కూల్ డ్రింక్స్ మానట్లేదు, విపరీతంగా తాగేస్తున్నారు, ఏం చెప్పినా వింటలేదు అనుకుంటే, ఒక అర చెంచా ఒక కప్పులో కలిపి మంచి సోడా వేసి ఇచ్చారనుకోండి, థమ్సప్ కంటే బాగుంటుంది. ఇది అలవాటు చేస్తే ఏమవుతుందంటే విపరీతమైన ఆకలి అవుతుంది మీ పిల్లలకి, బ్రహ్మాండంగా తినేస్తారు. మీరు వాళ్ళని బతిమాలి కారులో కూర్చోబెట్టి, స్కూటర్లో కూర్చోబెట్టి, రోడ్లమ్మట తిప్పి, పార్కులమ్మట తిప్పి, బతిమాలి, ఫోన్ ఇచ్చి, టీవీ చూపించి, అనేక రకాలుగా వాళ్ళని ఆ కాన్సంట్రేషన్ డైవర్ట్ చేసి మనం వాళ్ళకి తినిపిస్తూ ఉంటాం. ఆ పని ఉండదండి. ఇది రోజు ఒక స్పూన్ కనుక పట్టారనుకోండి, తిన్న 2 గంటలకి అమ్మ ఆకలి మళ్ళీ ఏమన్నా పెట్టమని అడుగుతాడు. అంత ఆకలి పెంచుతుంది చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా. దీంట్లో ఉన్న అద్భుతం ఏంటంటేనండి, అంత ఆకలి పెరగటం వల్ల మీరు ఆకలి అయినప్పుడు తినటం మానేయాలి. ఒక్క గంట ఓపిక పట్టండి. ఒక్క గంట ఓపిక పడితే ఏమవుతుందంటే, మీ బాడీలో ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాట్ ఉందో దాన్ని ప్రోటీన్ కింద మార్చి మీ బాడీకి ఇస్తుంది. ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఆకలి తగ్గిపోతుంది. అప్పుడు ఒక గంట ఆకలి స్టార్ట్ అయిన తర్వాత ఒక్క గంట మీరు ఓపిక పట్టగలిగితే 5-6 గంటలైనా కూడా ఇంకా ఆకలి అవ్వదనమాట. ఈ విధంగా మీరు అతిగా తినే అలవాటు నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా ఆ ఫ్యాట్ కరగటం వల్ల మీరు నెలకి కేజీ నుంచి 2 కేజీలు వెయిట్ కూడా తగ్గుతారండి. ఇది వెయిట్ లాస్కి పనిచేస్తుంది, అలాగే ఆకలిని పెంచుతుంది. హార్టు, లివరు, స్ప్లీను, కిడ్నీ, లంగ్స్, బ్రెయిను, అదేవిధంగా రక్తం, చర్మం అన్నిటిని శుద్ధి చేయడానికి అతి చక్కని సిరప్ అండి ఇది. పేరు టీ కింద పెట్టాం కాబట్టి టీ అని అనుకోవద్దు. ఇది టీ కన్నా కొన్ని వందల రెట్లు మంచిది. ఇది ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల. టీలాగా కాదు, టీలాగా ఓన్లీ ఎప్టైజరు లేకపోతే స్టిమ్యులెంటు అలా కాదండి. ఇది చాలా అద్భుతమైన మెడిసిన్ అన్నమాట. మేము ఎన్నో సంవత్సరాలు కష్టపడి తాళపత్ర గ్రంథాల నుంచి అనేక గ్రంథాలు తిరిగేసిన తర్వాత ఒక చక్కని డ్రింక్ ఇవ్వాలి. అది టీ రూపంలో ఇవ్వాలా, మామూలు జ్యూస్ రూపంలో ఇవ్వాలని ఆలోచించి చేసిందండి ఇది. ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే షుగర్ ఉన్నది ఇందులో. షుగర్ వాళ్ళు కూడా తాగొచ్చు. దీంట్లో ఉండేది హనీ, డేట్ సిరప్. ఈ రెండే ఉంటాయండి, తీపి కోసం, టేస్ట్ కోసం. అనేక రకాల మూలికలు ఉంటాయి ఇందులో. ఇది 2 పూట్ల కనుక మీరు తీసుకుంటే కాల్షియం స్టోన్స్ మీ కిడ్నీలో కానీ, గాల్బ్లాడర్లో కానీ, రేనాల్లో కానీ, బాడీలో ఎక్కడైనా హార్ట్కి సంబంధించిన క్యాల్సిఫికేషన్ బ్లాక్లు కానీ అన్నీ కూడా కరిగిపోతాయండి. మనం ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా సొరయాసిస్ ఎన్నో కేసులు అనమాట, వందల కేసులు వస్తున్నాయి. సొరయాసిస్ అంటే ఆటోఇమ్యూన్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, అదేవిధంగా క్యాన్సర్స్, గుండెకి సంబంధించిన అనేక ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అండి. ఈ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటంటే, మనం రోజు 2 సార్లు తింటే సరిపోయేది 4-5 సార్లు తింటున్నాం. మన బాడీలో ఉన్న ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో అవన్నీ ఆ తిన్న ఆహారాన్ని అరిగించడం కోసం కొన్ని రకాలైన యాసిడ్స్ని అలా రిలీజ్ చేస్తూనే ఉంటాయి, ఫ్లూయిడ్స్ని. అదేవిధంగా గట్లో ఉన్న బ్యాక్టీరియా ఎంత శక్తివంతమైందంటే, మీరు తిన్న ఆహారాన్ని అరిగించి మీ బాడీకి ఇవ్వటమే కాకుండా దానికి కనుక మీరు విశ్రాంతి ఇస్తే అది బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి అప్పుడు మీకు అద్భుతమైన టీ సెల్స్ని పుట్టిస్తుందండి. ఒక టీ సెల్ 10,000 ఆటోఇమ్యూన్ సెల్స్ని చంపుతుందని ఒక ఋషి చెప్తూ ఉంటే నేను విన్నా, ఒక స్వామీజీ చెప్తూ ఉంటే. అందుచేత టీ సెల్ అనేది ఎంత అద్భుతమో మీరు తెలుసుకోండి. ఆ టీ సెల్ పుట్టాలంటే ఏం చేయాలి, మనం ఆహారానికి మధ్యన మినిమం 12 గంటలు ఇవ్వాలి. 16 గంటలు ఇస్తే ఇంకా అద్భుతం అండి. 2 ఆహారాలు 8 గంటలకు తినేసి 8 గంటల గ్యాప్లో ఆ తర్వాత మన్నాడికి 16 గంటలు కనుక మనం గ్యాప్ ఇస్తే ఆ స్టమక్లో ఉన్న, అంటే మా ప్రేగుల్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో మనల్ని కాపాడేది, అది శరీరం అంతా స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు 40 ఏళ్ళకే మోకాళ్ళు అరిగిపోయినాయి అంటున్నారు. ఎందుకు అరిగిపోతున్నాయి? యాసిడ్స్ పెరిగిపోవటం వల్ల, ఎక్కువ సార్లు తినటం వల్ల వెయిట్ పెరిగిపోతున్నాం,
మోకాళ్ళు అరిగిపోతున్నాయి, నడుము అరిగిపోతుంది, నెక్ అరిగిపోతుంది. అందరికీ నొప్పులే. 30 ఏళ్ళోళ్ళకి నొప్పులే, 40 ఏళ్ళోళ్ళకి నొప్పులే. పూర్వకాలం 65, 70 వచ్చాక మోకాళ్ళు నొప్పులు ఎడుతున్నాయని ఊరు. ఇప్పుడు అలా కాదండి. మెడ నొప్పులు అంటున్నారు, నడు నొప్పులు అంటున్నారు, మోకాళ్ళ నొప్పులు అంటున్నారు, మాట్లాడితే ఆపరేషన్లు అంటున్నారు. లక్షలు ఖర్చు అవుతున్నాయి. అటువంటివి జరగకుండా ఉండాలేంటంటే మా హెర్బల్ టీ అనేది తీసుకుని దీన్ని ఒక 2-3 నెలలు రెగ్యులర్‌గా ఇయర్లీ వాడారనుకోండి. అదేవిధంగా మీరు 2 సార్లు తినటం అలవాటు చేసుకున్నారనుకోండి. ఏదైతే యాసిడ్స్ వల్ల పీహెచ్ పెరిగిపోయి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మీ బాడీలోకి రావడానికి ఒక ముఖద్వారంలాగా ఆ పీహెచ్ పనిచేస్తుందనమాట. అందరూ ఇప్పుడు ఆల్కలీన్‌లోకి మారాలి మీ బాడీ. ఆల్కలీన్‌లోకి మారాలంటే మా టీ ఉదయం, సాయంత్రం కనుక మీరు కొన్ని నెలల పాటు తాగితే మీ బాడీ పీహెచ్ నుంచి ఆల్కలీన్‌లోకి మారుతుంది. ఎక్స్ట్రా ఫ్యాట్ కరిగిపోతుంది. అలా అనని వెయిట్ లాస్ విపరీతంగా అవ్వదండి. నెలకు 1 కేజీ, 2 కేజీలు తగ్గుతారు. 2 పూటలు తీసుకుంటే 3 తగ్గినోళ్ళు ఉన్నారు. అంచేత ఇది ఆరోగ్యవంతంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా బరువు తగ్గడానికి మీరు దీన్ని 1 సంవత్సరం పాటు వాడుకుంటే గ్యారంటీగా 10-20 కేజీలు తగ్గి మీరు ఒబెసిటీ తగ్గడానికి అట్ ద సేమ్ టైం మీ యొక్క చర్మం మడతలు పడకుండా బాడీని రిజువనేట్ చేయడానికి, రక్తశుద్ధి చేయడానికి, చర్మశుద్ధి చేయడానికి, మీ బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ని శుద్ధి చేసి శక్తినివ్వడానికి చాలా చక్కగా పనిచేస్తుందండి. అదేవిధంగా మీ యొక్క మెంటల్ పవర్ని కూడా పెంచుతుందన్నమాట. బ్రెయిన్‌కి ఆక్సిజన్ను అబ్జర్వ్ చేసుకునే శక్తి పెంచుతుంది. శరీరానికి శక్తిని అరేంజ్ చేస్తుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ మీకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది మీ బాడీలోకి రానివ్వదు. చాలా వరకు మీ శరీరాన్ని 90% ఆటో ఇమ్యూన్ డిసీజ్ నుంచి కాపాడి మీ శరీరాన్ని ఎసిటిక్ నేచర్ నుంచి ఆల్కలీన్ బాడీగా కన్వర్ట్ చేసి మిమ్మల్ని చాలా చక్కగా రక్షిస్తుందండి. ఓకేనండి. నమస్కారం.